సకల దేవతా స్వరూపుడు శ్రీ షిర్డీ సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, లోభి అయినటువంటి సంపన్నుడికి సాయినాథుడు బ్రహ్మజ్ఞానం చూపడం ప్రారంభిస్తారు. సరే, ఒక బాల్ని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తీసుకోమని చెప్పి పంపిస్తాడు. కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి ఇంటి దగ్గర లేడనియు వారి ఇంటికి తాళం వేసిందని చెప్పి చెప్తారు. మళ్ళీ కిరాణా దుకాణ బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అడుగుతాడు. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వస్తాడు. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోతే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సాయినాథుడని మనకు తెలుసు. అయితే 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి, వారికి అంత చిన్న మొత్తంతో నేమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరం లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరనేటువంటి విషయం బాబాకు తెలుసు. అందుకే అదయంతు బ్రహ్మం చూపడానికి ఇలా చేసి ఉంటారని చెప్పి మనము